మీరు బ్యూటిఫుల్ సాంగ్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు, మొత్తం అంత పెద్ద భారీగా వచ్చి వేసి పెట్టారు, ప్లెయిన్ సారీస్, అదేం సినిమా అది పాటలు అమ్మాయి ముద్దు ఇవన్నీ, కానీ వర్షం వచ్చేసింది, ఏం చేస్తారు? అదే అన్నా, వర్షం అనేది ఇప్పుడు వెన్ యూఆర్ స్టాప్ ఫ్రమ్ సంథింగ్ యూ టేక్ ద నెక్స్ట్ డెసిషన్, అంతే అంతే. నేను చాలాసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి సెట్లో చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక ఫ్యూజ్ బాక్స్ ఎగిరిపోవడం ఏదో, నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను అనుకోండి, వెనక ఠాక్కన ఒక సౌండ్ వినిపిస్తుంది ఏదో పేలినట్టు, విచ్ ఇస్ వాట్ నేను వెనక్కి తిరిగి కూర్చోను. దీన్ని బట్టి ఇప్పుడు నాకు ఎంత టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ షార్ట్ సెటప్ చేయడానికి, దాని లోపల ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను వెనక్కి తిరగకుండా. మై మైండ్ సో ఫాస్ట్ షిఫ్ట్స్ గేర్. ఇది చాలా బాగుంది, కానీ ఇక్కడ 2-3 విషయాలు వస్తాయి. ఒకటి, మీరు ఎలా షిఫ్ట్ చేయాలి లొకేషన్ అనే సొల్యూషన్ ఒకటి, రెండోది అక్కడ అక్కడ శ్రీదేవి గారు వెయిటింగ్, ఇక్కడ రాజు వెయిటింగ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్కి ఏంటి సొల్యూషన్ ఆలోచించడానికి, దాని గురించి వరి అవడానికి ఉన్న తేడా అంటున్నా. కరెక్టే, వాళ్ళందరికీ చెప్పడం ఎలాగా, వాళ్ళు ఏమనుకుంటారు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కదా. ఇందాక నీ వెంకట్ ఎగ్జాంపుల్ అదేగా చెప్పింది నేను, అయ్యిందా అంతే అంతే అయిపోయింది. మీరు అలా చెప్పినప్పుడు you don't feel any. No. How do you discharge yourself from the responsibility? Because simple point is there is either you can do something about it or you cannot do anything about it. అది యాక్సెప్ట్ చేసుకోవాలి, అంతే, అంతకంటే ఏం ఉండదు. The moment you get into a problem you look at the options of what can be done in this situation. ఆప్షన్ లేదు అనుకోండి, you just leave it. ఎక్కువ శాతం వరి 2-3 కారణాల వల్ల వస్తాయి. మీరు చెప్పిన బేస్ లైన్ అర్థమైపోయింది, దట్ యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఆర్ నాట్ డూ సంథింగ్, దట్స్ ఓన్లీ మెజర్. అండ్ 2 కారణాలు ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ ఒకటి, రెండోది ఫియర్ ఆఫ్ డిసప్రూవల్. అంటే ఇది ఇలాగా జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ అది మళ్ళీ ఇస్ రిలేటెడ్ టు ది సేమ్ థింగ్ బట్ ఐ కీప్ టాకింగ్. ఎందుకంటే మీరు పక్క వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి మేము శేఖర్ ఉంటే పని చేయం, మేము వెళ్ళిపోతాం అనేది, అది వెళ్ళిపోతే ఎలాగా అనేది వరి. అప్పుడు నేను ఐ కంప్యూట్ ద థింగ్ వై ఇట్ ఈస్ అండ్ ఐ గివ్ దన్ ఎగ్జాంపుల్. సపోజ్ నా ఎగ్జాంపుల్ చెప్పా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్ టు కాల్ సంబడి ఎల్స్, యూనో. ఇప్పుడు సో అదేంటి, మీ ఆయన రాని ఏమందండి, ద ఓన్లీ వన్ హూ కెన్ స్టాప్ యూజ్ యూ. మీ డెసిషన్ ఆపటానికి ఎవరు చేయలేరు. వాళ్ళు ఫిజికల్గా చేసినప్పుడు వాళ్ళు మీకన్నా బలవంతులు, అక్కడ మీకు వరి అయితే ఏమో రాదు కదా. ఐదర్ యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు లారీ వస్తుంది, నేను పక్క తిప్పొచ్చు, స్టీరింగ్ లాక్ అయిపోయింది సపోజ్. ఇప్పుడు ఓకే, ఇది టైం లేని అనేది చాలా తక్కువ ఉంది వరి అవడానికి. సో బట్ ద మూమెంట్ ఐ నో ఇట్స్ ఇన్ఎవిటబుల్, ఐ జస్ట్ నో. ఇప్పుడు కొన్నిసార్లు నాకు ఒక సమ్టైమ్స్ ఐ గెట్ ఇన్ టు ఎ సిచ్యువేషన్, ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్, ఇంపాసిబుల్ ఏం జరగటం ఈ పరిస్థితిలో అని నాకు అనిపించింది అనుకోండి, ఐ జస్ట్ వాచ్ పాన్ మళ్ళీ అక్కడికి అంతే. ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు డైవర్ట్ యువర్ అటెన్షన్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఆలోచించడానికి నా దగ్గర ఆప్షన్స్ అయిపోయినాయి, ఏమీ లేవు ఆప్షన్స్ ఎలాగా అని అని ఏడ్చే కన్నా పాన్ చూస్తే ఇట్స్ బెటర్. మీరు డైవర్ట్ చేసుకునే మెకానిజం మీకు. కరెక్ట్. నేను మంచి బృందావన సారంగా రాగం వింటా, ఓకే కదా. వాట్ ఎవర్ డైవర్ట్స్ యువర్ అటెన్షన్, అదే అంతకన్నా అదే పాన్ ఈజ్ నాట్ ద పాయింట్. దట్స్ ద పాయింట్, యూ షుడ్ డైవర్ట్ యువర్ అటెన్షన్. సో యాక్చువల్లీ మీరు ఇంత సైన్స్ స్టడీ చేస్తారు కాబట్టి సైకాలజీ కూడా, వరికి మూలం ఏమిటి అంటే వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? ఫర్ ఎగ్జాంపుల్, టు బి మోర్ స్పెసిఫిక్, ద ల్యాక్ ఆఫ్ క్లారిటీ దట్ యూ కాంట్ కంట్రోల్ థింగ్స్ ఆర్ ద ఫీలింగ్ దట్ యూ క్యాన్ కంట్రోల్ థింగ్స్, ఎక్కడి నుంచి వస్తుంది? యూ కాంట్ కంట్రోల్. నో అంటే కాదు, వరికి మూలం అంటున్నా నేను. వరికి మూలం అనేది ప్రైమరీ ఇన్సెక్యూరిటీ, అంటే నా కంట్రోల్లో లేదు, ఇప్పుడు ఇలా జరిగితే ఏమైపోతుంది అనే దాని నుంచి ఇన్సెక్యూరిటీ. అప్పుడు అయితే ఏమవుతుంది అంట నేను, అయితే ఏమవుతుంది ఏమవుతుందో అంటానికి, అయితే ఏమవుతుంది అది నీటికి తేడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చేస్తుందేమో, నాకు వచ్చేస్తుందేమో అని భయపడటానికి, కానీ అది వస్తుంది, చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం అంటానికి ఒక డిఫరెన్స్. ఎందుకంటే మీరు ఎలా చేసినా అది వచ్చేది వస్తుంది, మీరు వరి అయినా అవ్వకపోయినా అది మీ కంట్రోల్లో అయితే లేదు. సో అది మీ కంట్రోల్లో లేనప్పుడు దాన్ని వదిలేరంటున్నాను. అది మీరు ఇచ్చిన కోపింగ్ మెకానిజం కైండ్ ఆఫ్ అ టిప్.
కోపింగ్ కాదు, నేను కోపింగ్ అసలు వరి అనేది ఉండకూడదు. ఉండకూడదు. ఇప్పుడు ఫండమెంటల్లీ దట్ ఈస్ అ కిల్లర్ వరి అనేది ఇన్ ఎవ్రీ విచ్ వే, బికాస్ ఇట్ మేక్స్ యూ రన్ ఇన్ సర్కిల్స్. in the same in the same zone, it doesn't let you out. One of the greatest philosophers this era has known, Jiddu Krishnamurti garu, he says the secret of my happiness, you want to know, I don't mind what happens. Yeah, correct. That's what I'm saying. He didn't say I don't care, he says I don't mind what happens. Yeah, let it happen. Yeah. And ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇంచుమించు అదే చెప్తున్నారు. ది హైడ్రోజన్ బాంబ్ అప్పుడు పెట్టింది అనుకోండి, సడన్లీ మనకు ఒక టెర్రరిస్ట్ లీడరు ఫలానా చోట ఢిల్లీలో ఇక్కడ హైడ్రోజన్ బాంబ్ పేలబోతుంది అని చెప్పాడు అనమాట. ఢిల్లీలో హైదరాబాద్ ఐమ్ జస్ట్ సేయింగ్ ప్లేస్లో ఏంటి హైడ్రోజన్ బాంబ్ అంటే మీరు ఎక్కడ దాక్కులేదు. మీరు బిల్డింగ్లో ఉంటే బిల్డింగ్ పడిపోతుంది. అదే ఆడిచ్చిన టైం లైన్లో ఆ స్పేస్లో ఇంపాసిబుల్, దాని పరిధి దాటి వెళ్ళటానికి ఇంపాసిబుల్ అని వచ్చింది. నేను ఈ 3 ఆప్షన్స్ ఆలోచిస్తాను. ఏంటి ఆప్షన్స్? డెఫినెట్గా ఆప్షన్ లేదు అని అనుకుంటే నేను చాలా దగ్గరికి వెళ్తాను హైడ్రోజన్ ఎక్కడ పేలబోతుంది. ఎందుకంటే చచ్చే ముందు ఎట్లా విజువల్ చూసి చచ్చిపోయాను. అంతే బాంబు వెళ్తే ఏమైపోతుందో బాబు అని వెళ్ళి ఆడన్నాను. నిజంగా వెళ్ళగలుగుతారా? 100% వెళ్తారు. అంటే యూ వాంట్ టు ఎనీవే, ఐ వాంట్ విట్నెస్ ఎనీవే ఐమ్ గోయింగ్ టు డై. So suppose you know you're not going to die, you won't go there. That's what I'm saying. నేను ఆప్షన్ స్టడీ చేశాను. కెన్ ఐ గో బియాండ్ ద రేడియస్? నో. కెన్ ఐ బి ఇన్ ఎ బిల్డింగ్? నో. కెన్ ఐ బి ఆన్ టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్? నో. Anyway, so anyway I'm going to die for sure, and at least I will get something benefited out of it. Experience 30. Yeah. Living on the edge. Absolutely. Yes.